చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉండడం కాదు. దారిలో వెళ్తున్నాము, అక్కడ ఒక పోస్టర్ ఉంది, సినిమా పోస్టర్ ఉంది, అశ్లీలమైన బొమ్మలు ఉన్నాయి, దాని మీద చూపు పడిపోయింది, మళ్ళీ చూపును వెంటనే తిప్పుకోవాలి. పరస్త్రీ వైపు చూడకూడదు, చూపును వెంటనే తిప్పుకోవాలి. ఒకవేళ చూపు పడినా, చెడు ఎవరైనా చాడీలు చెప్తున్నారు, దూరంగా వెళ్ళిపోవాలి. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఊహించకూడదు. ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలి దప్పికలతో ఉంటూ మళ్ళీ చెడ్డ పనులు చేస్తూనే ఉన్నాడు, చెడు చూస్తున్నాడు, చెడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త గారు అన్నారు, అతని ఆకలి దప్పికలు తప్ప అతనికి ఒక్క పుణ్యం కూడా రాదన్నారు. ఉపవాసం అంటే ఏంటి? సౌం అంటే ఆగిపోవడం. వేటి నుండి ఆగిపోవడం? తినడం తాగడం నుంచి ఆగిపోవడం కాదు, చెడు పనుల నుంచి ఆగిపోవడం కూడా సౌమే. చెడుకు దూరంగా ఉండడం సౌమే. ఇది ఒక ప్రాక్టీస్ నీకు.